హాయ్ సార్, గుడ్ మార్నింగ్. నేను మీ పెద్దయ్య శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్. ఈరోజు మనం ఈస్ట్ హైదరాబాద్లో ఉన్న వరంగల్ హైవేలో అండ్ భువనగిరి కిల్లా పైన మరి కోట పైన ఉండడం జరిగిందండి. మీరు చూస్తున్నారు ఇక్కడ నేను ఈ పైకి ఎక్కడానికి ఒకే ఒక కారణం అండి. మావి చుట్టుపక్కల దాదాపు మా వెంచర్స్ ఒక 5-6 వెంచర్స్ ఉన్నాయి ఈ వరంగల్ హైవేలో. చాలామందికి నేనైతే చెప్పడం జరుగుతూ ఉంది, ఇక్కడ టూరిజం హబ్, చాలా పెద్ద టూరిజం ప్లేస్ కాబోతూ ఉంది భువనగిరి అని చెప్పడం అయితే జరుగుతూ ఉంది. కానీ ఒకసారి మనం ఈ కొండ దిక్కు వచ్చినప్పుడల్లా కస్టమర్స్ ఏమంటున్నారంటే, అసలు సిటీ ఎంత కొద్దిగానే కనపడుతుంది కండి, భువనగిరి కొద్దిగానే డెవలప్మెంట్ ఎంత ఎక్కడ ఉంటున్నది, టూరిజం ప్లేస్ పైన చేసేంత ఉందా అని అన్నారు. దాన్ని ఏమన్నా వీడియో ఇట్లా ఉందా అని కూడా అడగడం జరిగింది. దానికోసం నేను ఒక వీడియో చేయాలని చెప్పి మాత్రం పైకి రావడం జరిగింది. ఈ పైకి వచ్చి చూస్తే మాత్రం నాకే విచిత్రంగా అనిపించిందండి సిటీ మాత్రము. ఇది ఎలా ఉంది అని అంటే, చూస్తుంటే నాకే కళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నానంటే నేను, ఎందుకంటే సిటీ అనేది ఎటు చూసినా కానీ దాదాపు చాలా పెద్ద సిటీ అయితే మాత్రం మన కొండపైకి వెళ్తే మాత్రం చాలా బ్రహ్మాండంగా కనపడుతుంది ఈ సిటీ మొత్తం కూడా. అంటే ఎంత డెవలప్మెంట్ అయింది. కింద మనం మెయిన్ రోడ్ మీద చూసినప్పుడు ప్రతి ఒక్కరు ఏం చెప్తున్నారు, ఇక్కడ 1,50,000 వరకు ఉంది ఆ మెయిన్ రోడ్లో, పర్ స్క్వేర్ యార్డ్ వచ్చి 1,50,000 ఉందని చెప్పేసి మాకు చెప్తా ఉన్నారు. మేము కూడా వింటామున్నాము. అయితే మేము కస్టమర్కి చెప్పినప్పుడు ఇక్కడ 1,50,000 ఉండడానికి ఏం జరగబోతుందని అయితే అంటూ ఉన్నారు. కానీ భువనగిరిలో మాత్రం ఈ టూరిజం ప్లేస్ ఎప్పుడైతే డిక్లేర్ చేశారో దీన్ని మాత్రం క్లియర్గా ఇది కంప్లీట్ అయిందంటే మాత్రం ఇక్కడ చాలా చాలా మంచి రేట్లు అయితే వచ్చే అవకాశం ఉందండి. సిటీ చాలా పెద్దగా అయిపోయింది. ఇక్కడ మెయిన్ రోడ్ మీద 1,50,000 చెప్తా ఉన్నారు. మన వెంచర్స్ మాత్రం జస్ట్ ఇక్కడికి వెళ్ళి ఒక 5 km డిస్టెన్స్లో ఉన్నాయి మాత్రమే మన వెంచర్స్ ఉన్నాయి. ఒకటి 4 kilometers ఉన్నాయి. కానీ మంచి తక్కువ ప్రైజ్లో ఇస్తున్నాము. ఈ ఏరియాలో మాత్రం మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే, భువనగిరి ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రం మంచి అప్రిషియేషన్ అయితే ఉందండి. మరి మీరు గిట్లా ప్లాట్ కావాలనుకుంటే మరి మాకు ఒకసారి కాల్ చేయండి. మరి మిగతా విషయాలు మీకు సైడ్ విజిటింగ్ చేపించిన తర్వాత మరి మాట్లాడదామండి. థ్యాంక్ యూ.